కడితే నేను మంచిగా ఇస్తామని 2-3 సార్లు చెప్పాలా, కానీ సడన్గా ఎవరో ఒకరు తప్పు. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో శ్రీకృష్ణదేవరాయ తూర్పు కాపు యువజన సంక్షేమం సేవా సంఘం మరియు కేఆర్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన 80 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవి రావు, ఏపీ స్టేట్ హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను చేరాలని సూచించారు. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి తూర్పు కాపు సోదరుల యొక్క అందరూ విద్యార్థులు ఉన్నారు, చాలా మంది తెలియదు, పెద్దవాళ్ళు కొద్దిమంది ఉన్నారు, తెలిసి ఉంటుంది. మన 2023లో ఎమ్మెల్సీగా ఉత్తరాంధ్రలో ఆల్రెడీ ఒక అభ్యర్థిని పెట్టారు. కులస్తులని ఒక దగ్గర మీట్ అవ్వడం ద్వారా నాకు స్కాలర్షిప్ గురించి తెలిసింది. దాని ద్వారా నేను సంతోషించాను. మనకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇందాక పెద్దలు అన్నట్టుగా మంచిగా చదువుకున్న వాళ్ళకి మేము అన్ని విధాలుగా సహాయపడతాను అన్నారు కదండి. ఆ మాట మాలాంటి పేద తల్లిదండ్రులకి ఎంతగానో గొప్ప ఒక స్ట్రాంగ్ బూస్టప్ ఇస్తుందండి. ఎందుకంటే మా పిల్లలు పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నారు. మెరైన్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా మెరైన్ ఇంజనీరింగ్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చి మాట్లాడే అవకాశం కల్పిస్తారని. మెరైన్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? మెరైన్ ఇంజనీరింగ్ ఎందుకు ఎంచుకుంటున్నావు? ఏంటి మెరైన్ ఇంజనీరింగ్ ప్రత్యేకత? ఫ్యూచర్లో జేఈ అడ్వాన్స్ క్రాక్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రూప్స్. వెరీ నైస్. ఏఐని అందుకుని, ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుకుని ఏఐని ఉపయోగించి ఎందులో ఉద్యోగం చేయాలనుకుంటున్నావు? ఎథికల్ ఓకే, ఏంటన్నా